దగ్గరికి. క్లైమేట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఈ రేంజ్లో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ అంతా చూసిన తర్వాత అయితే చాలా చిల్డ్గా ఫీల్ అవుతున్నాం. ఓం నమ శివాయ, నమో నమః. జై శ్రీరామ్. వావ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ, నమో నమః. చాలా బాగుంది. మహానది వెళ్తున్నాం హైదరాబాద్. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మన కుట్టి డ్రైవ్ చేస్తున్నాడు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. దాన్ని అక్కడ కట్ చేయాలి, వీడియో ఆఫ్ చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన చోటుకు వచ్చాము. మీకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ ప్రతి చిన్న చిన్న ప్లేసెస్ అన్నిటినీ మీకు వివరించి దీన్ని బట్టి చెప్పండి కుట్టి గారు, మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇక్కడ రాజులు వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినప్పుడు రాళ్ళు ఇంకొన్ని లేవు మనకి, ప్రజలకు వీళ్ళు విజిటర్స్ కోసం దీన్ని మనం కట్టినారు. ఓకే ఓకే, అలా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఇక్కడ దీని కింద నుండి మనకు శ్రీశైలంకు కానీ మహానందికి కానీ యాగంటికి కానీ దారులు ఉన్నాయి అని చెప్తున్నారు పెద్దలు. అలా పురాణాల్లో కూడా ఉన్నాయట ఇక్కడ స్థలం, వీళ్ళే చెప్తున్నారు. చాలా డౌన్ ఉంది అనమాట పైన ఫ్లాట్ గా. ఓకే ఎలా వస్తుంది ఇక్కడ రెండు ఉంది, లోనికి దారి ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ మనం చూద్దాం ఏముంటుంది. ఓకే, ఇక్కడ మనం వంగుతూనే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుహ ఉంది, ఇక్కడ నుండి ఇది లేదు. మనం వెళ్ళామంటే అట్లే శ్రీశైలం యాగంటి మహానందికి లైట్ చూసుకుంటూ వెళ్ళామంటే ఇలాంటి ప్లేస్లో బ్రహ్మం గారు వచ్చి తెలంగాణ రాయడం అనేది ఆషామాషి విషయాలు కాదు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు యాక్చువల్గా మీకు ఈ వీడియోలో మీకు ఒక సౌండ్ వస్తుంటుంది. మా కాళ్ళ కింద చాలా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూడండి మహానందికి దారి. ఓకే ఫ్లాష్ అయిపోయింది, ఎంత క్లోజ్ క్లోజ్ అయితే మధ్యలో ఇది మహానంది. ఇక్కడ నుండి మనకు మహానందికి సొరంగ మార్గంలో ప్లేస్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడికి కుటే వచ్చే ఫస్ట్ ఇది చూపిస్తాను బాగా. స్థలం అంతా అమ్మవారు మనకి ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చొని మనకి ఒకటి స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అనమాట. ఇక్కడ కూర్చొని రాసిన. ఓకే, స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం. యాక్చువల్లీ ఇక్కడ స్వామి గారు వీరబ్రహ్మం గారు ఇక్కడ కూర్చొని రాస్తూ ఉండగా మనకు అక్కడ అచ్చమ్మ అమ్మవారు పైనుండి ఇక్కడికి చూస్తున్నారు. ఇక్కడ తాళ్ళపత్రాలు వీటన్నిటివి ఉన్నాయి. ఇంత చిన్న గుహలో ఆయన కూర్చొని ఇలా రాసి ఇంతకు ముందు అయితే అన్నిటి ఆయన కాలంగా అసలు చూస్తుంటేనే మాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అద్భుతంగా, మహా అద్భుతం, మహా అద్భుతం.
ఇలాంటివన్నిటిని చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ కాలంలో మనుషులు ఎలా ఉండేవారు, వీటినన్నిటిని ఎలా తీశారు, ఎలా చేశారు. యాగంటికి దారి ఇది మొత్తం మూసుకెళ్ళింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ గుహ లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండేవి అని పెద్దలు పురాణం చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం ఇక్కడ నుండి. ఇక్కడ నుండి చూస్తే మనకి అక్కడ ఇది ఇక్కడ ఈవిడ అచ్చమాంబ గారు. అచ్చమాంబ గారు మొదటిగా కళజ్ఞానం రాస్తున్నప్పుడు ఇక్కడ నుండి చూశారు ఫ్రెండ్స్ స్వామివారు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఇక్కడ నుండి. ఇక్కడ అచ్చమ్మమ్మ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అంట. ఇక్కడికి వచ్చినాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్లేస్లో వీర బ్రహ్మేంద్ర స్వామిని చూసినారు. దారి ఇది లోపల వేసిన పడింది. ఏమి లోపల నీళ్ళు ఎంత ఎంత ఉంటుంది చెప్తారా? లేదు బిల్లు లేకుండా చూడు. లేదు ఏదైనా ఉంటుంది నీళ్ళు వచ్చేకి. తాగుతారేమో కొట్టి. స్వామి గారు ఉపయోగించిన కోనేరు వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. ఇది తాగుతా ఉంటే తాగి చూపి ఒకసారి నరేష్ ఇప్పుడు తాగి చూపిస్తాడు. ఇది స్వామి గారు ఉపయోగించిన పొలం అండి. ఆ స్వామి గారు కాలజ్ఞానం రాసినప్పుడు ఇక్కడే తాగుతున్నారు. చూడండి, ఇది మనకి చాలా మనం చూసి తాగి చూపిస్తాం మీకు. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి యాక్చువల్గా ఈ కెమికల్స్ లేకుండా ఏమీ లేకుండా ఇక్కడ శ్రీశైలానికి దారి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్వామివారు ఉపయోగించిన పొలం దగ్గర నుండి మీరు కుడివైపుగా తీసుకుంటే శ్రీశైలానికి దారి ఉంది ఫ్రెండ్స్. ఈ గృహాలన్నింటినీ మనం యాక్చువల్గా ఇవన్నీ ఇక్కడ హోల్ ఉంది. నరేష్ లోపల ఉంది స్పేస్ ఉంది. ఇల్లు కట్టున్నారు లోపల కూడా ఎరువు అంతా లోపల అట్లే ఉంది. ఫ్రెండ్స్, ఈ శ్రీశైలం గోవాలో కూర్చున్నాము. ఇక్కడ చూసినారంటే ఫ్లాష్ అయ్యారు ఇక్కడ గోవాలో కూడా చాలా మంది వెళ్ళినారు. చూసినారంటే ఇక్కడ ఎంట్రన్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, రండి అక్కడే అది బాగా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఒక గుహ ఉంది, అందుకు దారి అక్కడ లోపల ఏముందో చూడడానికి చెట్టు ఉండే స్థలం. ఓ వావ్, మనకి తాటి చెట్టు ఉండే స్థలం అనగా ఇక్కడ మనకు కాలజ్ఞానం రాసడానికి పత్రాలన్నీ ఈ తాటి చెట్టు దగ్గర నుండి తీసుకున్నారు. ఆ తాటి చెట్టు పత్రాలు, ఆ తాటి చెట్టు పైన ఉన్న ఆకలిని తీసుకొని వచ్చేసి వాటిపైన కాలజ్ఞానం ముందుగానే స్వామివారు రచించారు ఫ్రెండ్స్. ఇక్కడ లోపల చాలా చెమటగా ఉంది. కింద ఇక్కడ లెఫ్ట్ ఒకటి ఉంది, రైట్ ఒకటి ఉంది. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళినామంటే కింద దాని కింద కూడా ఉంది. వచ్చేలే ఎట్లా ఒక నిమిషం వస్తున్నారు, కింద వస్తాను పైన. నరేష్ వచ్చారా? నీళ్ళేం లేదు, పాదాల వరకు ఉంటుంది అంతే. నరేష్ చెమటలు కారింది. లోపల చాలా వేడిగా ఉందండి. వేడి కాదు అమ్మ, ఇది గాలి